నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జై శ్రీరామ్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇప్పుడే అండి రాయన్ మూవీ చూసి వస్తున్నాం. మాకు తెలుసు కదా మన ధనుష్ గారిది. మూవీ విశేషాలు ఏంటో కొంచెం క్లుప్తంగానే మాట్లాడుకుందాం. మూవీ విషయానికి వస్తే ఒక రెండు పాయింట్లు అండి. మూవీ ఒకటి, బందిపోట్ల మధ్య బంధాలని కథగా తీసుకుని ఆ కథని దారం తెగిన గాలిపటం ఎగురుతూ ఉంటుంది కదా, అంటే ఏ కొమ్మకు పడితే ఆ కొమ్మకు చుట్టుకుని కాస్త గాలికి మళ్ళీ బాగానే ఎగిరి మళ్ళీ ఇంకో కొమ్మ నుంచి చుట్టుపోయి ఇంకో చెట్టు కొమ్మకు చుట్టుకుని మళ్ళీ కాసేపు ఎగిరి అలా ఎక్కడో ఇటెళ్తుందో ఎలా ఉంటుందో ఒక అర్థం పద్ధం లేకుండా ఉన్న దారం తెగిన గాలిపటం లాంటి కథనాన్ని తీసుకుని మన సహనాన్ని పరీక్షించారు. అంటే మూవీ బాగాలేదా అంటే కొన్ని సీన్లు బాగానే ఉన్నాయి, బట్ ఓవరాల్గా చెప్పాలంటే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి క్యారెక్టర్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ కథనానికి తగ్గట్టే క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. అవి అందరూ కూడా మంచి ఆర్టిస్టులే, దాన్ని కొంచెం డిఫరెంట్గానే ఈ 100% బాగానే పర్ఫామ్ చేశారు అని చెప్పాలి. బట్ అందరికీ అంత స్కోప్ ఉందా అంటే స్క్రీన్ స్పేస్ కానీ లేకపోతే అది కూడా అందరికీ అంత స్కోప్ లేదు కాబట్టి కొన్ని క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయో ఎందుకు లేవు అన్న డౌట్ కూడా మనకు కలుగుతుంది. ఎస్పెషల్లీ వరలక్ష్మి శరత్ కుమార్ గారిది కానీ సందీప్ కిషన్ గారు అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు చేశారో అర్థం కాక, ఆయన ఇచ్చిన స్పీచ్కి ఇక్కడ చెప్పిన క్యారెక్టర్కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అండ్ ధనుష్ 3/9 కింద చేసిన అబ్బాయి అసలు అబ్బాయి ఏంటో అర్థం కాలేదు. కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తే సెల్వరాఘవన్ గారివి, ప్రకాష్ రాజ్ గారివి అండ్ ఎస్జే సూర్య గారివి ఉన్నాయి. ధనుష్ గారు ఆయన లీడ్ రోల్లో చెల్లి పాత్ర చేసిన అంత వెళ్ళని కూడా బాగానే ఉంది, అక్కడ వరకు బాగుంది. కానీ ఒక అసలు ఏం జరుగుతుందో ఒకదానికి కూడా పొంతం లేకుండా అసలు అర్థం పర్థం లేకుండా పెట్టిన సీన్లే కొంచెం ఇబ్బంది కలిగించే. అలాగే ఈ మిగతా టెక్నికల్ విషయాల్సి వస్తే స్క్రీన్ ప్లే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ పెర్ఫార్మెన్స్లు కానీ ఇవన్నీ కూడా యావరేజ్గా ఉన్నాయి, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, ఏఆర్ రెహమాన్ గారికి తగ్గ అయితే కాదు, పర్లేదు. ఈ మూవీకి అయితే బాగానే సెట్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీలో ఫ్యామిలీ స్టైల్ వచ్చా అంటే లేదు, ఎందుకంటే కొంచెం వైలెన్స్ పాల్ ఎక్కువగానే ఉంది. సో ఓకే, మీరు కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే సింగిల్గా చూడాలి అనుకుంటే కొన్ని అంటే మరీ కమర్షియల్ గాను లేకపోతే కంటెంట్ వైజ్ గాను చూపించిన కమర్షియల్ వాల్యూస్ కూడా అంత గొప్పగా ఏం చూపించలేదు, అక్కడక్కడ 1-2 సీన్లు తప్ప. అండ్ కంటెంట్ కూడా అంత గొప్ప కంటెంట్ అసలు ఎందుకు మొదలైందో ఎందుకంటే అర్థం పర్థం లేకుండానే ఉంటుంది. మధ్యలో కూడా ఏం జరుగుతుందో ఒక ప్రాపర్ క్లారిటీ లేకుండా తీసిన కంటెంట్ ఇది. కంటెంట్ బేస్గా అయితే కంప్లీట్ జీరో, కమర్షియల్ వాల్యూస్కి అయితే 1-2 పాయింట్లు ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం బాగానే ఉంది కాబట్టి. బట్ ఓవరాల్గా ఈ మూవీకి నేనైతే 2.5 ఇద్దాం అనుకుంటున్నాను రేటింగ్. అంత ఈ వీకెండ్కి అయితే నా సజెషన్ అయితే టైం వేస్ట్ చేసుకోకండి. బట్ స్టిల్ మీరు ధనుష్ ఫ్యాను లేదా కొంచెం డిఫరెంట్ కంటెంట్ తలపోటు వచ్చినా పర్లేదు అమృతాన్ని చెట్టుకుని రాసుకుని వెళ్తాం అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ మూవీని చూడొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. దట్స్ అప్ టు యూ. బట్ స్టే అవే ఫ్రమ్ దిస్ మూవీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అంతే నేను చెప్పగలను. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. అండ్ ఇంకా డెడ్పూల్ అండ్ వూల్వరియన్ ఇంకా కొన్ని మూవీస్ వచ్చినాయి కదా, వాటి రివ్యూస్ కూడా త్వరగానే అప్డేట్ చేస్తాను. అండ్ నా అనాలిసిస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయమని చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో ఏంటో కామెంట్స్ కూడా పెట్టండి, చూసి రిప్లై ఇవ్వడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.